హాయ్ హలో వెల్కమ్ టు శ్రావణ హెల్త్ టిప్స్. ఈరోజు మనం న్యూరాలజీ డాక్టర్ రాజేష్ పతి సార్తో ఉన్నాము. హలో నమస్తే అండి, సార్. నమస్కారం. గుడ్ ఈవినింగ్. నా పేరు డాక్టర్ రాజేష్ పత్తి, కన్సల్టెంట్ న్యూరో అండ్ స్పైన్ సర్జన్, అనోఖి న్యూరో అండ్ చైల్డ్ కేర్, ప్రగతి నగర్లో ఉంటాను నేను. నిద్రలో కాళ్ళలోని పిక్కలు పట్టేస్తూ ఉంటాయి కదా సార్, అది ఎందువలన? నిద్రలో ఉన్నప్పుడు పిక్కలు పట్టేయడం సడన్గా సివియర్గా రాత్రులు వాళ్ళకి చాలా అర్లీ మార్నింగ్ లేచిన తర్వాతనే అర్లీ మార్నింగ్ 2 పిక్కలు పట్టేయడము, విపరీతమైన నొప్పి అనేది జనరల్గా కంప్లైంట్స్ వస్తూ ఉంటాయి. సో ఇది ఎందువల్ల వస్తుంది అంటే జనరల్గా మన బాడీలో న్యూట్రిషనల్ డెఫిషియన్సీ వల్ల వస్తుంది. అది ఫస్ట్ కారణం. అంటే B12 డెఫిషియన్సీ కానీ కాల్షియం డెఫిషియన్సీ వల్ల వస్తుంది. ఇది మోస్ట్ కామన్. నెక్స్ట్ ఇంకొక కారణం ఏముండొచ్చు అంటే పొటాషియం. మన బాడీలో సోడియం, పొటాషియం అని కొన్ని ఎలక్ట్రోలైట్స్ ఉంటాయి. పొటాషియం తక్కువ ఉండడం వల్ల కూడా ఈ పిక్కలు పట్టేయడం అనేది బేసికలీ మా భాషలో దట్ ఈస్ కాల్డ్ మజిల్ క్రాంప్స్ అన్నమాట. సో ఫస్ట్ థింగ్ B12 డెఫిషియన్సీ, కాల్షియం డెఫిషియన్సీ. సెకండ్ థింగ్ పొటాషియం డెఫిషియన్సీ. ఇది మోస్ట్ కామన్. నెక్స్ట్ వచ్చేసి మా న్యూరలాజికల్ ప్రాబ్లమ్స్, లైక్ నేను చెప్పినట్టు నడుములో డిస్క్ ప్రాబ్లం వల్ల మనకి నడుము నుంచి కాళ్ళలోకి నరాలు వస్తుంటాయి కదా, ఆ నరం కంప్రెస్ అవ్వడం. ఇవి జనరల్గా ఎవరికి వస్తాయి? సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్కి, ఎవరైతే ఎక్కువసేపు కూర్చుంటారో, లారీ డ్రైవర్స్, ఎవరైతే ఎక్కువ కిలోమీటర్స్ ట్రావెల్ చేస్తారో, లారీ డ్రైవర్స్ కానీ మార్కెటింగ్ పర్సన్స్ కానీ, సో వీళ్ళకి డిస్క్ ప్రాబ్లం రావడం వల్ల ఆ నరం అనేది కంప్రెస్ అవ్వడం వల్ల 2 పిక్కలు పట్టేస్తాయి. లాగడం కానీ పీకడం కానీ ఇలాంటివి జరుగుతాయి. నిద్రలో పిక్కలు పట్టేసిన దానికి ఎలాంటి ట్రీట్మెంట్ తీసుకోవాలి సార్? అంటే ఇట్లా రిపీటెడ్గా రాకుండా ఉండాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? సో నిద్రలో ఈ పిక్కలు పట్టేయడం దాన్ని ఎలా నివారించుకోవాలంటే ఫస్ట్ థింగ్ మనకి కొన్ని బ్లడ్ టెస్ట్ చేయించుకోవాలి. అంటే ఎందువల్ల వస్తుంది? B12 డెఫిషియన్సీ వల్ల వస్తుందా, కాల్షియం డెఫిషియన్సీ వల్ల వస్తుందా అనేది చూసుకోవాలి. జనరల్గా ఇవి మోస్ట్ కామన్. సో ఒకవేళ అవి ఉంటే B12 ఇంజెక్షన్స్ ఉంటాయి, అవి తీసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ కాల్షియం సప్లిమెంట్ తీసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఇంకోటి మోస్ట్ అంటే చాలా ఎఫెక్టివ్ వే పిక్కల నొప్పి తగ్గించుకోవాలంటే మన పిక్కల్ని సెకండ్ హార్ట్ అంటారండి నార్మల్గా మా మెడికల్ టెర్మినాలజీలో. ఎందుకు అంటే ఫస్ట్ హార్ట్ ఏమో బ్లడ్ని పంప్ చేస్తుంది, దట్ ఈస్ ప్రైమ్ సోర్స్. సెకండ్ హార్ట్ వచ్చేసి కాఫ్, పిక్కలు. ఆ పిక్కలకు మనం ఎక్సర్సైజ్ ఇస్తే, లైక్ ఫర్ సపోజ్ జాగింగ్, రన్నింగ్, వాకింగ్, ఇవి చేస్తే ఆ పిక్కలో ఉన్న బ్లడ్, అంటే మన బాడీలో నిల్చొని ఉంటాం కదా ఎప్పుడు మనము, సో మన బ్లడ్ అంతా, చెడు రక్తం అంతా కింద పూల్ అయిపోయి ఉంటుంది లెగ్స్లో. సో ఎప్పుడైతే మనం ఈ పిక్కలకు పనిస్తామో, లైక్ జాగింగ్, వాకింగ్, రన్నింగ్, అప్పుడు ఈ పిక్కలు అనేది ఫంక్షన్ అవుతుంది. ఆ మజిల్ పంపు వల్ల ఈ చెడు రక్తం అంతా క్లియర్ అయ్యి మంచి రక్తం అనేది బ్లడ్లోకి, కాళ్ళలోకి వస్తుంది. దానివల్ల మనకి అక్యుములేషన్, ఈ డెబ్రిస్ ఆర్ డెడ్ ప్రోడక్ట్స్ అక్యుములేట్ అవ్వకుండా ఉంటుంది పిక్కలలో. సో ఎక్సర్సైజ్ ఈజ్ ద వెరీ గుడ్ థింగ్ పిక్కల నొప్పి తగ్గించుకోవడానికి. నెక్స్ట్ వేరే కారణాలు, B12 డెఫిషియన్సీ అలాంటివి ఏమైనా ఉంటే చూసుకోవడము. నెక్స్ట్ మా న్యూరలాజికల్ ప్రాబ్లమ్స్, ఈ నడుములో డిస్క్ ప్రాబ్లం వల్ల పిక్కల నొప్పి వస్తుందా అనేది చూసుకోవాలి. ఒకవేళ దానికి నడుము నొప్పి వల్ల ప్రాబ్లం వల్ల వస్తుంది అంటే దానికి సంబంధించిన ట్రీట్మెంట్ ఉంటుంది, మెడికల్ మేనేజ్మెంట్ ఆర్ సర్జికల్ మేనేజ్మెంట్. థ్యాంక్ యూ సార్, మీ వాల్యుబుల్ సమయాన్ని మా కోసం కేటాయించినందుకు. మీకు నరాలకు సంబంధించి ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా అనోఖి క్లినిక్ ప్రగతి నగర్లో ఉంటుందండి. మీకు డిస్క్రిప్షన్లో నెంబర్స్ ఉంటాయి అండ్ లొకేషన్ కూడా ఉంటుంది. చూస్తూనే ఉండండి శ్రావణ హెల్త్ టిప్స్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ శ్రావణ హెల్త్ టిప్స్.